హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు షూట్లో జరిగిన అప్డేట్స్. ఫిఫ్త్ పొజిషన్లో ఎవరు వెళ్ళిపోయారు, ఫోర్త్ పొజిషన్లో ఎవరు వెళ్ళిపోయారు, థర్డ్ పొజిషన్లో వెళ్ళిపోయారా, ఉన్నారా, అసలు టాప్ 3 ఎవరు, రేపు షూటింగ్లో ఏం జరగబోతుంది, అసలు విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు, ఫేక్ వర్డ్స్ పడ్డాయి కదా, ఫేక్ వర్డ్స్ పడిన తర్వాత రిజల్ట్ మారిందా, ఇవన్నీ ఇంపార్టెంట్ షేకింగ్ న్యూస్లు ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్నా. లెస్ దెన్ 7 to 8 minutes, ఓకే. బట్ అన్ని అప్డేట్లు వస్తాయి. బట్ ఆ అప్డేట్లు మీరు తెలుసుకోవాలనుకుంటే ఎలా అయినా తెలుసుకోవచ్చు, కానీ మీరు లైక్ చేస్తే ఎక్కువ పుష్ వెళ్తుంది. లైక్ వెరీ 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 ఇంపార్టెంట్ న్యూస్ అండ్ చాలా 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 షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ థింగ్స్ నేను చెప్పబోతున్నా. అది మీకు రేపు అర్థమవుతుంది సాయంత్రం. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. క్యా హే మై రివ్యూస్. సో వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మై రివ్యూస్ అఫీషియల్ 12,800 చేంజ్ ఉంటారు బ్లూ టిక్తో. సో ఫాలో అవ్వండి. అప్డేట్స్ వీడియో కంటే ఫాస్ట్గా ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో సగం అక్కడ ఆల్రెడీ పోస్టులు పెట్టేశాను. సో మీకు టైం సేవ్ అవుతుంది, డేటా కూడా సేవ్ అవుతుంది. సో మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం ట్రై చేయండి. ఈ 2 రోజులే ఉన్నాయి కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఇంక స్టార్ట్ చేద్దాం. సో బేసిక్గా 5th పొజిషన్ నుంచి 5-4 గురించి మాట్లాడిన తర్వాత అసలు ఏం జరిగింది, ఆడిట్లో ఏం తేలింది, ఈ విషయాలు మాట్లాడదాం. ఏం జరగబోతుంది రేపు అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకటే వేలో అయిపోతుందని అయితే అవ్వదు. చాలా పాసిబిలిటీస్ వాళ్ళకి తగ్గట్టు అలా మార్చుకుంటారు. ఆ పాసిబిలిటీస్ కూడా మీకు మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. మీకు రేపు అర్థమైపోతుంది 1 by 1 చూసిన తర్వాత ఒక్కొక్కటి అన్ఫోల్డ్ అయిన విధానానికి మీకు అర్థమవుతుంది. సో 5th పొజిషన్లో సంజన గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో సంజన గారు హ్యాస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9. ఇంక ఎలిమినేటెడ్ అనకూడదు, 5th పొజిషన్లో ఉన్నారు ఆమె. సో 5th పొజిషన్లో బయటకు వచ్చారు. సో ఆమెకి ఎటువంటి క్యాష్ ఆఫర్ చేయలేదు, సూట్ కేసు ఆఫర్ చేయలేదు. ఆమె వచ్చేసారు. సో ఆమె డిజర్వ్డ్ 5th పొజిషన్ అంటే అబ్జల్యూట్లీ డిజర్వ్డ్. అండ్ 4th పొజిషన్కి రావాల్సిందే. అంటే అక్కడ ఓటింగ్ ట్రెండ్ నేను చెప్పాను కదా ఫస్ట్ నుంచి, ఆమె లీస్ట్లో ఉన్న ఏ రోజు 4-5 రోజుల్లో మార్పు రాలేదు. సో బట్ ఐఎమ్ హ్యాపీ, అట్లీస్ట్ బిగ్ బాస్ సీజన్ 9కి ఒక గుర్తింపు, ఒక రికగ్నైజేషను, ఆ ఊపు వచ్చింది బిగ్ బాస్ సీజన్ 9కి సంజన గారి వల్లే. ఆమె వల్లే సీజన్ 9 ఒకటి ఉంది అని చెప్పి జనాలకి తెలిసింది. ఈ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్కి పుల్లలు పెట్టింది కానీ, కాన్ఫ్లిక్ట్ పెట్టింది కానీ, ఆ థీమ్కి జస్టిఫై చేసేటట్టు చేసింది కానీ సంజన గారే. ఆ షాంపూ గొడవ అవ్వచ్చు, ఆ గుడ్లు గొడవ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చాలా గేమ్ చేంజింగ్ మూమెంట్స్కి ట్రిగ్గర్ ఎవరైనా చేశారు అంటే దానికి రీజన్ సంజన గల్రాని గారు. అండ్ షీ డిజర్వ్స్ టు బి ఇన్ టాప్ 5. అండ్ 5th పొజిషన్లో ఆమె ఎలిమినేట్ అవ్వడం జరిగింది వితౌట్ ఎనీ క్యాష్ ప్రైస్. 4th పొజిషన్లో చాలామందికి డౌట్ వచ్చింది, అన్న 4th పొజిషన్లో డెమోన్ ఉన్నాడా, ఇమాన్యులా. నేను నా ఓటింగ్ అనాలిసిస్లో లాస్ట్ 3 వారాల నుంచి చెప్తున్నాను, ఇమాన్యుల్ వెనకపడ్డాడు. అంటే అప్పుడు ఏమన్నారంటే డెమోన్ 3rd ప్లేస్లో ఉన్నాడు, ఒక టైంలో 2nd ప్లేస్ కూడా వచ్చాడు అంటే నమ్మలేదు. యాక్చువల్ రీజన్ వాళ్ళు ఏమనుకున్నారంటే ముందు వారాల్లో కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా డెమోన్కి పుష్ చేశారు అనుకున్నారు. కానీ డెమోన్కి నిజంగానే ఓట్స్ పెరిగాయి, జనరల్ ఆడియన్స్ దగ్గర నుంచి కనెక్ట్ వచ్చింది, వీడు కూడా కామనర్ అనే గుర్తింపు వచ్చింది. లాస్ట్ 3 వారాలు పిచ్చెక్కించాడు పిల్లాడు. సో ఇమాన్యుల్ డల్ అయిపోయాడు. అండ్ ఇమాన్యుల్కి మెయిన్ రీజన్ చెప్పాను కదా, నామినేషన్స్లోకి రాకపోవడం. అది చాలా డెంట్ పడింది. ఇప్పుడు ఇమాన్యుల్ 4th పొజిషన్లో ఎలిమినేట్ అయిపోయాడు. క్యాష్ ఏమి ఆఫర్ చేయలేదు, సూట్ కేసు ఏం లేదు, 0. సో ఇది ఒక కేస్ స్టడీలాగా పనికొస్తుంది నెక్స్ట్ ఫర్దర్ సీజన్స్లో. ఎంత తోపు కంటెస్టమెంట్ అంటే అయినా మనం 100కి 95% సక్సెస్ రేట్ ఉన్న, ప్రతి ఆటలో గెలిచేసినా, 3 సార్లు కెప్టెన్ అయినా, 4 సార్లు కెప్టెన్ అయినా మనం నామినేషన్స్లోకి రాకపోతే ఇమాన్యుల్కి సీజన్ 9లో ఏదైతే జరిగిందో మనకు కూడా అలాగే జరుగుద్ది అని చెప్పి అది మైండ్లో వెంటనే ట్రిగ్గర్ అయ్యి నామినేషన్స్లో బలవంతంగా రావడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇమాన్యుల్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. ఒక విన్నర్ మెటీరియల్ ఎందుకు 4th పొజిషన్లో మిగిలిపోయారు అంటే నామినేషన్స్లోకి రాకపోవడమే మెయిన్ రీజన్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే రీజన్. దిస్ ఈజ్ నాట్ మై ఒపీనియన్, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి సూట్ కేసు ఆఫర్ చేయలేదు. సో మిగిలినవి సాంగ్స్, పర్ఫార్మెన్స్లో, డ్యాన్స్లో ఆడుతూ తమలపాకు ఇవన్నీ జరుగుతాయి, అవి వేస్ట్. అవి ఇంక షూట్ అయిపోయింది. యాక్చువల్లీ టాప్ 2 ఉంచాలి, బట్ టాప్ 3 ఉంచారు. మేబీ అమ్మాయి ఉన్నారనిలా ఉంది. సో హైలైట్ ఏంటంటే చూడండి, టాప్ 3లో 2 కామనర్లు, ఒక అమ్మాయి. ఆ కాంబినేషనే హైలైట్. మనం లేడీ విన్నర్ లేదు అన్నాం. లేడీ విన్నర్కి చాలా దగ్గరలో ఆమె ఉంది. కామనర్లు తొక్కేస్తున్నారా, కామనర్లకు గుర్తింపు లేదన్నాం. కామనర్లు వచ్చారు. ఫస్ట్ 2-3 వారాల్లో కామనర్లు ఆల్మోస్ట్ హేటెడ్ వచ్చింది అందరి మీద. కాస్త కొంచెం డిమాండ్ మీద తక్కువ. బట్ ఇప్పుడు అలాంటిది 2 కామనర్లు టాప్ 3లో ఉన్నారు. 2 పవన్లు టాప్ 3లో ఉన్నారు. ఇట్స్ బిగ్ అచీవ్మెంట్. నెక్స్ట్ మేకర్స్ అగ్నిపరీక్ష 2 చూస్తున్నారు కాబట్టి ఇది చాలా ఫెచ్చింగ్ అండ్ చాలా పుష్ అవుతుంది కూడా. ఈసారి పెద్దగా అప్లికేషన్ రాలేదు, పెద్ద వ్యూవర్షిప్ కూడా రాలేదు. బట్
మార్క్ మై వర్డ్స్ అగ్ని పరీక్ష 2 బీభత్సం ఉంటుంది, 10 రెట్లు ఎక్కువ ఉంటుంది వ్యూవర్షిప్. కానీ అప్లికేషన్లు మొన్న ఎన్నో 70-80 వేలు వచ్చాయంట, ఈసారి 10-15 లక్షలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవట్లేదు. ఆ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఆశ కలుగుతుంది కదా, ఒరే మనకు కూడా ఛాన్స్ ఉంది, నిజంగానే మనం ఒక కామన్ మ్యాన్ అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు, ఒకవేళ మనం సెలెక్ట్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టవచ్చు, మనం బాగా ఆడితే టాప్ 5 అవ్వచ్చు, టాప్ 3 అవ్వచ్చు, విన్నర్ కూడా అవ్వచ్చేమో అనే ఆశ కలిగించేలా చేసింది ఎవరు? సీజన్ 9 అండ్ ఇద్దరు పవన్లు. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ బోత్ పవన్స్. సో మ్యాటర్ ఏంటంటే రేపు మార్క్ మై వర్డ్స్ 99.99% డిమాండ్ పవనే థర్డ్ పొజిషన్లో ఉంటాడు, సెకండ్ పొజిషన్లో లేడు. ఓకే, సో డిమాండ్ పవన్కి భారీ మొత్తంలో క్యాష్ అయితే ఆఫర్ చేయడానికి ట్రై చేస్తారు బిగ్ బాస్ మేకర్స్, ఇది రాసి పెట్టుకోండి. సో ఎంత ఆఫర్ చేస్తారంటే ఇట్ కుడ్ బి 20 lakhs or 25 lakhs, ఫిక్స్ అయిపోయింది మీరు. ఈ 20-25 లక్షలకు డిమాండ్ పవన్ తీసుకోవడంటే 100% తీసుకుంటాడు. ఎందుకంటే అలాంటి ఇన్పుట్లు వచ్చేస్తాయి, వాళ్ళ పేరెంట్స్ అయినా చెప్తారు, ఎవరైనా చెప్తారు. ఎందుకంటే రియాలిటీలో ఆలోచించాలి, నువ్వు విన్నర్ ఫస్ట్ పొజిషన్లో లేవు కాబట్టి ఆ క్యాష్ ప్రైస్ తీసుకుంటే నీకు ఫినాన్షియల్ కన్స్టెంట్స్ ఉన్నాయి, మీ ఫాదర్కి ఆన్గోయింగ్ సర్జరీ ఉంది క్యాన్సర్ది, అండ్ సొంత ఇల్లు కూడా లేదు కాబట్టి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మీరు 25 లక్షలు అనుకుంటారు, 25 లక్షల్లో గట్టి కూడా 17 లక్షలు అంత వస్తుంది ట్యాక్స్ కట్టే. సో అది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని చెప్పి ఫోర్సే చేస్తాడు. నాకు తెలిసి ఈ అబ్బాయి తీసుకోవడానికి ట్రై చేస్తాడు. స్టిల్ ఇట్స్ ఎ వెరీ 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 గుడ్ న్యూస్ ఫర్ డిమాండ్ పవన్. ఎందుకంటే డిమాండ్ పవన్ అసలు అగ్ని పరీక్షలోనే బొక్క అన్నారు, అసలు ఎందుకు సెలెక్ట్ చేశారన్నారు. దాని తర్వాత అనవసరంగా బిగ్ బాస్ సీజన్ 9లోని తీసుకున్నారు, ఈ అబ్బాయిని వేరే వాళ్ళు ఎవరిని తీసుకుంటే బాగుందన్నారు. అక్కడ నుంచి ఇప్పుడు డిమాండ్ పవన్కి హార్డ్ కోర్ ఫ్యాన్స్. డిమాండ్ పవన్ అంటే ఒక అభిమానం, డిమాండ్ పవన్ ఆట చూస్తే మిగిలిన వాళ్ళకి సుస్సు. సో అంత క్రెడిబిలిటీ పెంచుకున్నాడు. సో డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు చూసారా, ఎవరిలో ఎంత దమ్ము ఉంటుందో అది వాడికే తెలుస్తుంది. అది డిమాండ్ పవన్ చూస్తే మనకు అది క్లాసిక్ ఎగ్జాంపుల్. సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి, అండ్ జస్ట్ ఎపీరియన్స్ చూసి ఏది జడ్జ్ చేయొద్దు. ఎపీరియన్స్ కానీ మాటలు కానీ అవి చూసి జడ్జ్ చేయొద్దు. చెప్పాను కదా, ఎవడిలో ఎంత దమ్ము ఉంటుందో వాడికే తెలుస్తుంది. సో ఇప్పుడు 1-2 వచ్చేసరికి ఏం జరిగిందంటే లేట్ అవ్వడానికి కాన్సెప్ట్ ఆడిట్లో అసలు యాక్చువల్గా షూటు 9:30కి స్టార్ట్ అవ్వాలి, అలాంటిది చాలా లేట్ అయింది. ఎందుకంటే ఆడిట్ అయిన తర్వాతే వాళ్ళకి 1 2 3 4 5 వస్తుంది రిపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి ఓట్లు నమోదు అయిపోయాయి 5గురివి, వచ్చిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఆర్డర్ వచ్చేస్తుంది. ఆర్డర్ అవ్వగానే వాళ్ళు పంచిరు, ఆడిట్ మళ్ళీ చేస్తారు. ఆడిట్ చేసినప్పుడు చాలా 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 ఫేక్ ఓట్స్ వచ్చాయంటే అది ఫిల్టర్ చేశారు. ఆ ఫిల్టర్ చేసిన ప్రక్రియలో కొన్ని మారాయి, చాలా మారాయి. ఆ మార్పు వల్ల కొంచెం చేంజ్ అయింది. 3 4 5 చేంజ్ అవ్వలేదు, 3 4 5 అలా ఉంది. 1 2లో చాలా చేంజ్లు జరిగాయంట. అది మీరు రేపు చూస్తారు, ఆ చేంజ్ ఏంటో అనేది రేపు మీకే అర్థమవుతుంది. వీళ్ళు రకరకాలుగా కాన్సెప్ట్ సెట్ చేస్తారు. ఎలా సెట్ చేస్తారు ఇందాక వీడియోలో చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నా. డిమాండ్ పవన్ 3వ ప్లేస్లో 25 లక్షలు పట్టుకెళ్ళిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలు 25 లక్షలు పట్టుకెళ్ళిపోయాను. ఇది ఎలా సెట్ చేస్తారంటే లెట్స్ సే నాకు ఉన్న అప్డేట్ క్లియర్గా చెప్తున్నా, అది రైటో రాంగో రేపే తెలుస్తుంది. నాకు ఉన్న అప్డేట్ ప్రకారం చిన్న ఎడ్జ్ తనూజాకే ఉంది, పోస్ట్ ఇవన్నీ తీసిన తర్వాత సమాచారం. సో అలా అయితే మేకర్స్ ఎలా చేస్తారంటే విన్ విన్ సిచ్యువేషన్లో చేయాలి కాబట్టి చేస్తేనే అప్పుడు అగ్ని పరీక్ష 2కి కూడా వర్కౌట్ అవుతుంది, కళ్యాణ్కి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి 25 lakhs కళ్యాణి తీసుకునేలాగా బలవంతం చేయొచ్చు. అప్పుడు కళ్యాణ్ 25 lakhs తీసుకుని లాస్ట్ టైం శ్రీహాన్లో వెళ్ళిపోతే తనూజాకి ఆ కారు ప్లస్ ట్రోఫీ ఇచ్చి విన్నర్ అని డిక్లేర్ చేయొచ్చు. సో దట్ అదేంటంటే విన్ విన్ సిచ్యువేషన్. లేడీ విన్నర్ విన్ అవ్వలేదు అనే మాట కూడా ఉన్నది, విన్ అయింది. సెలబ్రిటీస్ రావడానికి భయపడతారు కామనర్స్తో అనేది మిత్తులో మిగిలిపోతే సెలబ్రిటీస్ కూడా నెక్స్ట్ సీజన్ నుంచి వస్తారు. కామనర్లకు కూడా బూస్ట్. ఇద్దరు కామనర్లు టాప్ 3 వరకు ఉన్నారు, టాప్ 2 ఉన్నారు, 25 లక్షలు వచ్చి నెక్స్ట్ మనం ఇంకా గట్టిగా ట్రై చేస్తే మనకు కూడా ఫస్ట్ పొజిషన్ వస్తుందేమో అనే ఆశ ఇంకా చిగురిస్తుంది. కాబట్టి మోస్ట్లీ ఈ స్క్రీన్ ప్లేలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. అది మిగిలింది ఇంకా ఏమైనా ఇంక మ్యాక్స్ ఇలాగే జరగవచ్చు. ఆర్ లెట్సే నాకు వచ్చిన అప్డేటే రాంగ్ అయ్యి కళ్యాణే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, స్టిల్ అప్పుడు కళ్యాణ్కి 25 lakhs ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ పవన్ 25 lakhs తీసుకున్నాడు, కళ్యాణ్కి 25 lakhs కారు ఉంటుంది కదా, మొత్తం కళ్యాణ్కి ఇవ్వకుండా తనూజాకి ఇందాక నేను చెప్పినట్టే తనూజాకి ఆ 25 లక్షలు ఎంత ఇచ్చి కళ్యాణ్కి ట్రోఫీ కారు ఇచ్చి అలా చేస్తారు. అంతే తప్ప ముగ్గురిని గుర్తుపెట్టుకోండి, ముగ్గురికి హెల్ప్ అయ్యేలా చేస్తారు రేపు. ఐదర్ క్యాష్, కారు, ట్రోఫీ ఈ కాంబినేషన్స్లోనే నడవచ్చు. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చిన్న ఎడ్జ్తో తనూజ గారు లీడ్లో ఉన్నారని వచ్చింది. రేపు చూద్దాం. సో ఇంకా మిమ్మల్ని ఓటు వేయండి, ఓటు వేసుకుని నేను చెప్పడానికి కూడా లేదు కాబట్టి ఉన్న అప్డేటు గుడ్డలిప్పి నేను చెప్తున్నా, అంతకుమించి ఏం లేదు. సభకు నమస్కారం, ధన్యవాదాలు.